కూడా కొద్ది పరిచయాలు ఉన్నాయి కాబట్టి రాజేష్ ఏంటిది కాన్ఫిడెన్స్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది మళ్ళీ సేమ్ టీం తోటి వరల్డ్ కప్ ఆడడానికి సిద్ధపడుతున్నారు? ఆయన కాన్ఫిడెన్స్ లో కింగ్ అండి ఆయన ఒక రకంగా. ఎందుకంటే అంతా అయిపోతుందని తెలుసు కూడా వైనాట్ 175 అన్నాడు ఆయన. ఇక మొత్తం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఆయన విజయవాడలో ఐపాక్లతోటి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఐపాక్లతో మీటింగ్ పెట్టి మనం 175 గెలుస్తున్నాం అన్నాడు. మరి ఆ సమయంలో ఆ మాట అనాలంటే మరి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలండి. అయితే ఇప్పుడు కన్నా వాళ్ళ ఓటమికి కారణం ఏంటనేది వాళ్ళు పూర్తిగా ఇంకా ఐడెంటిఫై చేసినట్టు అయితే లేరు సార్. ఇప్పుడు బాలాగారు అన్నట్టు జస్ట్ 5 to 6% తేడాతో కాదండి నెగ్గుతా, దాదాపుగా 16% తేడాతో నెగ్గు. ఇప్పటి వరకు చరిత్రలో జరిగి ఉండదు. అవును, ఈయన 50% ఉన్న వ్యక్తి 2019 ఎలక్షన్లో 40కి పడిపోయాడు. అంటే 10% ఓటుని ఓవర్ నైట్లో కోల్పోయాడండి. అలాగే కూటమి ఇప్పుడు బీజేపీని వదిలేస్తే టీడీపీ జనసేన రెండింటిలో కలిపి దాదాపు 56% ఓటింగ్ పడింది. ఇంత శాతం మార్జిన్తో నెగ్గటం అనేది కూడా ఇదొక రికార్డ్ అండి. అయితే అంత కోల్పోవటం ఓన్లీ 5 yearsలో, అది కూడా ఇంకోటి కూడా 40% అనుకున్నారు కానండి. ఇప్పుడు మనకు ఉండేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గతంలో నుంచి కూడా చూసుకుంటే ఒకటి తెలుగుదేశం, 2 కాంగ్రెస్ ఓటింగ్ అండి. ఇక్కడ కాంగ్రెస్ ఓటింగ్ అలాగే వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు ఆ కాంగ్రెస్ ఓటింగ్ ఏదైతే ఉందో అది బీజేపీ ఎటుంటే దానికి వ్యతిరేకమైన దిశలో ఓటేస్తుంది ఆ ఓటింగ్. ఇక్కడ చివరిలో వచ్చేటప్పటికి బీజేపీ యాడ్ అవడంతో కూటమికి పడాల్సిన ఓట్లు కూడా కొన్ని ఓట్లు మళ్ళీ జగన్ గారి వైపు వెళ్ళాయంటాం అప్పటికప్పుడు. అది కూడా జస్ట్ కొన్ని భావోద్వేగాలతో అంతే తప్ప నిజంగా ఆయన ఓటింగ్ 40% లేదండి లాస్ట్ ఎలక్షన్లో కూడా. అది వీళ్ళు ఇంకా 40% ఉంది అనే ఊహలో ఉన్నారు. అది ఎందుకు పోయిందో వీళ్ళు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలండి. వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు గ్రహించాలి, ఆ తప్పులను వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ముందుకెళ్తే ఏమైనా అవకాశం ఉంటుందేమో కానీ ఇప్పుడు కాకపోతే ఒక 10 సంవత్సరాల తర్వాత అన్నా లేదు ఇదే కాన్ఫిడెన్స్ మళ్ళీ మేము గెలిచేస్తాం, మళ్ళీ వైనాట్ 175 అంటే కనుక మళ్ళీ ఆ 11 మళ్ళీ పరిమితం అయిపోతారండి. ఓకే రాజేష్, ఒక్క విషయం, టీడీపీలో అలాగే కూటమిలో నిజంగా చిచ్చులు జరుగుతున్నాయా వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లోని? అంటే ఓకే చిన్నవి జరుగుతుంటాయండి, ఒకే కుటుంబంలో జరుగుతాయండి, అది పెద్ద ఏముందండి, ఇవన్నీ కామన్గా మాట్లాడుకుంటే మాటలు. కానీ తారాస్థాయికి ఇది వెళుతుంది, ఇవన్నీ కూడా అస్త్రాలుగా వైఎస్ఆర్సీపీకి మారుతున్నాయి. ఇందాక నేను అరుణ గారితో కూడా మాట్లాడినప్పుడు కూడా చెప్పిన అంశం ఏంటంటే చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆడతా పాడతా పనులు చేయించుకుంటా ప్రశాంతంగా ఉన్నారు అని. ఇది ఎటువైపు వెళ్తుంది ఈ మెసేజ్? మొన్న ఏదో ఒక లిస్ట్ అవుట్ వచ్చింది, ఎవరో సర్వే చేశారని, అందులో 71 మంది ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్ కనిపిస్తున్నాయని. అలాంటి సర్వేలు మనం ఏం నమ్మాల్సిన పని లేదండి. కాకపోతే మీరు అన్నట్టు కూటమిలో అసంతృప్తులు ఉంటాయి, ఉండకుండా ఎందుకుంటాయి? ఏమన్నా ఒక పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అందులో అసంతృప్తులు లేరా? ఒక పార్టీ అయినా కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్నా రాలేదు, లేకపోతే నాకు క్యాబినెట్ ఇస్తారన్నా రాలేదు, లేదా నాకు జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తానని చేయలేదనే ఆ అసంతృప్తులు అనేది ఎక్కడ ఉంటుందండి? ఇక్కడైతే 2 విరుద్ధ భావాలు కలిగిన 2 పార్టీ కార్యకర్తలు. జనసేన పార్టీ అంటే అది కొత్తగా వచ్చిన పార్టీ, యువతతో నిండుకున్న పార్టీ, అగ్రెసివ్తో ఉండే పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే సీనియర్ నాయకులతో ఎప్పటి నుంచో, అంటే నేను అందులో చూసినప్పుడు నాకు అనిపిస్తుందండి, నేను 5 సార్లు జడ్పీటీసీ చేశాను, నేను 3 సార్లు ఇది చేశాననే పెద్ద పెద్ద ప్రొఫైల్లు ఉంటాయి ఇందులో ఉన్న లీడర్స్కి. ఇప్పుడు ఈ పార్టీలో యువత వాళ్ళ స్పీడు, వాళ్ళ జోష్, అవును మాకు కూడా అవకాశాలు కావాలి కదా, మాకు ఇక్కడ అవకాశం కోల్పోతున్నాం అనే బాధ వాళ్ళకు ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు నేను సీనియర్ లీడర్ని కదా, నేను పక్కన కూర్చుని ఇంకొక ఇప్పుడు వచ్చిన కుర్రాన్ని కూర్చోబెట్టాల్సి వచ్చింది అనే బాధ వాళ్ళకు ఉంటుంది. కానీ ఏది ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారండి అసెంబ్లీలో, ఏమున్నా మేము పడతాం, కింద పడతాం, మీద పడతాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ అల్టిమేట్గా మాత్రం మేము కలిసి ఉంటాం అని చెప్పారు. కాబట్టి లీడర్స్ ఇద్దరు ఫుల్ క్లారిటీతో ఉన్నారు సార్. కింద గ్రౌండ్లో ఉంటాయి చిన్న ఇబ్బందులు ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇబ్బంది ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇబ్బంది ఉంటుంది, వీళ్ళందరూ ఉన్నా కూడా అల్టిమేట్గా లీడర్స్ ఇద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉన్నప్పుడు ఈ కింద ఎన్ని ఉన్నా కానీ అవన్నీ కొట్టుపోతాయి సార్. అవన్నీ టీ కప్లో తుఫాన్ లాంటివి. రైట్ అయితే సో ఏమీ లేదు, ఇబ్బంది ఏం లేదు.